హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక ఆర్డర్ అయితే తీసుకున్నానండి నేను. సో ఈ ఆర్డర్ ఏంటి అంటే మనకి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేయమన్నారు. సో వీటి కోసం నేను 2 కట్ బ్యాంగిల్, నెక్స్ట్ అలాగే 6 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను థ్రెడ్ అయితే వ్రాప్ చేసేసుకున్నానండి. సో మీకు థ్రెడ్ ఎలా పర్ఫెక్ట్గా వ్రాప్ చేసుకోవాలనేది కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ మనకిచ్చిన ఆర్డర్లో ఏంటి అంటే కాసుల్ని యూజ్ చేస్తున్నాను. సైడ్ బ్యాంగిల్స్ కింద వాళ్ళు కాసులు అయితే చేయమని చెప్పారు. సో నేను సైడ్ బ్యాంగిల్స్ కింద కాసులది నేను చేస్తున్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాట్ బ్యాంగిల్స్లో చేయమని అడిగానండి. ఫ్లాట్ బ్యాంగిల్స్లో చేయాలంటే సో నాకు రౌండ్ కట్ బ్యాంగిల్ పైనే నాకు కాసుది కావాలని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను రౌండ్ బ్యాంగిల్ పైనే చేస్తున్నాను. ఇక్కడ ముందైతే మనం కాయిన్కున్న ఎడ్జ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి పైన హ్యాంగింగ్లో తగిలించుకునేటట్టుగా ఉంటుంది కదండి కాసులకి. సో దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. మీరు ఎన్ని కావాలనేది చూసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను 2 కట్ బ్యాంగిల్లో రౌండ్ కట్ బ్యాంగిల్ అయితే తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాసులను అయితే అంటించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేసుకొని ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చేశానండి. మనకి B7000 అనే గమ్ కూడా వస్తుంది. సో దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మనకి 2 గమ్లు కూడా చాలా మంచివండి. సో మనకి ఎన్ని రోజులైనా సరే అవి పాడవ్వండి, ఊడిపోకుండా ఉంటాయి గమ్ అనేది. సో రెండిట్లో మనం ఏ గమ్ని కూడా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినా కూడా ఈ గమ్ని యూజ్ చేస్తాను. సో సేమ్ ఇదే విధంగా మనం గాజు చుట్టూ కూడా కాసులు అయితే అంటించేసుకోవాలండి. ఇలా కాసులు మొత్తాన్ని కూడా మనం గాజుకు అంటించుకున్న తర్వాత మనకి ఎడ్జెస్లో గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్లో మనము స్టోన్స్ అనేవి అంటించుకోవాలి. ఇక్కడ నేను 4 mm సైజులో రౌండ్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. సో రౌండ్ స్టోన్స్ అనేవి తీసుకొని నేను గాజు చుట్టూ కూడా ఎక్కడైతే మనకి గ్యాప్ ఎడ్జెస్లో ఉంటుందో సో అక్కడైతే గమ్ అప్లై చేసుకొని మనం స్టోన్స్ అయితే అంటించుకోవాలి. చూసారు కదండి, మనము ఈ రౌండ్ స్టోన్స్ అనేవి ఎడ్జెస్లో అంటించేసుకున్నాక మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. సేమ్ ఇలానే నేను 4 బ్యాంగిల్స్ అయితే చేశాను. మీకు లాస్ట్లో మొత్తం కూడా పేరప్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను బ్యాంగిల్పై డిజైన్ ఎలా వేసాను అనేది చూపిస్తానండి. సో ఇప్పుడు మళ్ళీ మనము 4 కట్ బ్యాంగిల్ అనేది తీసుకోవాలి. 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాక గమ్ అప్లై చేసుకొని 4 అంటే స్క్వేర్ షేప్లో మనకి కుందన్స్ అయితే ఉంటాయి కదండి. నేను ఇక్కడ 3 mm సైజులో తీసుకున్నాను. ఈ కుందన్స్ అయితే తీసుకొని మనము గమ్ అప్లై చేసుకున్నాం కదా, సో ఆ గాజు పైన అయితే అంటించేసుకోవాలండి రౌండ్గా. సో వీటిని మనం సైడ్ బ్యాంగిల్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. లేకపోతే ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్లో కూడా మనం వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్స్లో కూడా నేను 4 బ్యాంగిల్స్ అయితే చేశాను. సో నేను గాజు చుట్టూ కూడా కుందన్స్ అంటించాక చూపిస్తున్నాను చూడండి. లుక్ అయితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ కుందన్స్ డ్రై అయిపోయిన తర్వాత మనకి లుక్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనము 2 కట్ బ్యాంగిల్లో రౌండ్ బ్యాంగిల్పై ఇంకొక డిజైన్ అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం 4 సైడ్స్ కూడా ఈక్వల్ సైడ్స్లో మనము గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 4 mm సైజులో రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకోవాలి. రౌండ్ షేప్ కుందన్స్ తీసుకొని నేను ఇక్కడ సెంటర్లో అయితే అంటించుకుంటున్నానండి. సెంటర్లో ఒక కుందన్ అంటించుకొని ఆ కుందన్ చుట్టూ కూడా మళ్ళీ ఇంకొక 6 కుందన్స్ అయితే అంటించుకున్నాను. సో ఇలా మనకి రౌండ్గా అయితే ఒక ఫ్లవర్లా అయితే ఫామ్ అవుతుందండి. సో చూసారు కదా, ఇలానే సేమ్ 4 సైడ్స్ కూడా ఇలానే మనం డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం 4 సైడ్స్ కూడా ఫ్లవర్స్ని డిజైన్ చేసేసుకున్నాక మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్లో 8K ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకోవాలి. ఐ షేప్ కుందన్స్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ లాగా అయితే డిజైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ దానిపైన మళ్ళీ 4 mm సైజులో రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకొని అంటించుకోవాలి. సో మీకు చూస్తున్నారు కదండి, వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను డిజైన్ అనేది. మళ్ళీ ఇంకొక 2 కట్ బ్యాంగిల్పై ఇంకొక డిజైన్ అయితే చూద్దామండి. ఇది కొంచెం మనకి కష్టంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి డిజైన్ అనేది. ఇప్పుడు సేమ్ అంతేనండి, 4 సైడ్స్ కూడా ఈక్వల్ షేప్లో మీరు గమ్ అనేది అప్లై చేసుకొని 4 mm సైజులో రౌండ్ షేప్ కుందన్స్ అయితే సెంటర్లో అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత షుగర్ బీడ్స్ అయితే తీసుకోవాలండి. షుగర్ బీడ్స్ అనేది ఈ కుందన్ చుట్టూ కూడా అంటించుకోవాలి. ఇక్కడ నేను షుగర్ బీడ్స్ అనేవి ఒక 8 వరకు అంటించుకున్నాను. సో సేమ్ ఇలానే 8 షుగర్ బీడ్స్ అయితే అంటించుకోవాలండి. ఇలా 8 షుగర్ బీడ్స్ కూడా అంటించేసుకున్నాక ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము
పెరల్ చైన్ అయితే యూజ్ చేసుకోవాలండి. పెరల్ చైన్ కాకపోతే మీరు స్టోన్ చైన్ అయినా సరే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాల్ చైన్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మనకి పెరల్ చైన్ అయితే లుక్ అనేది చాలా బాగుంటుందండి. సో నేను ఫస్ట్ ఆర్డర్ కూడా నేను ఈ పెరల్ చైన్తో ఈ డిజైనే చేశాను. సో నాకు మళ్ళీ కూడా సేమ్ అదే డిజైన్ చేయమని అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి. సేమ్ మళ్ళీ అదే డిజైన్ అయితే చేస్తున్నాను. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలానే మనం 4 సైడ్స్ కూడా పెరల్ చైన్ అయితే అంటించేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా పెరల్ చైన్ అనేది మనం అంటించేసుకున్నాక మళ్ళీ మనకి సెంటర్లో అయితే గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనము జర్దోసి అయితే తీసుకోవాలి. మీరు ఇక్కడ జర్దోసికి బదులుగా బాల్ చైన్ తీసుకున్నా కూడా లుక్ బాగుంటుందండి. నేనైతే ఇక్కడ జర్దోసిని యూజ్ చేస్తున్నాను. జర్దోసిని యూజ్ చేసే ముందు 4 సైడ్స్ కూడా మనము ఆ సెంటర్లో కుందన్స్ 4 mm సైజులో మనం రౌండ్ షేప్ కుందన్స్ అనేవి తీసుకుంటున్నాం కదా, ఆ కుందన్స్ అనేవి చుట్టూ కూడా అంటించుకోవాలి. ఈ చుట్టూ కూడా అంటించుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్టోన్ దగ్గర నుంచి మనము కర్వ్ షేప్లో అయితే గమ్ అప్లై చేసుకొని జర్దోసిని అయితే కట్ చేసుకొని ఆ సెంటర్లో ఆ ప్లేస్లో ఎంతైతే మనకి జర్దోసి పర్ఫెక్ట్గా ఉంటుందనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటి కూడా మనము గ్లూ అప్లై చేసుకొని అంటించుకోవాలి. సో మనము జర్దోసిని అయితే అంటించేసుకున్నాక ఐ షేప్లో 8K షేప్ కుందన్స్ని అయితే అంటించుకోవాలండి. సో ఇలా అంటించుకున్నాక మనకి లీఫ్ షేప్లో అయితే ఫ్లవర్ అయితే ఫామ్ అవుతుంది. సో సేమ్ ఇలానే 4 సైడ్స్ కూడా మనం అంటించేసుకోవాలి. సో మొత్తం కూడా అంటించాక లుక్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కడా బ్యాంగిల్ కింద ఒక్కొక్క బ్యాంగిల్ని సరే యూజ్ చేసుకోవచ్చండి. సో అలా అయినా సరే చాలా బాగుంటుంది లుక్ అయితే. సో మనం మొత్తం బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని పేరప్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఒక హ్యాండ్కి అయితే ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక హ్యాండ్కి కూడా మనము పేరప్ చేసి చూపిస్తున్నాను. సో మొత్తం కూడా మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయాయండి. సో చూసారు కదా, ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. మీరు ఈ కలర్లోనే కాదు, మీకు నచ్చిన శారీ కలర్లో ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాగే నాకు ఈ డిజైన్ ఎలా ఉంది అనేది ఒక్క కామెంట్ కింద చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.